సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు ఆయన. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహమన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు ఆయన. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి, పాలనా వైఫల్యాలు క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది అన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారు అని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు అన్నారు వైఎస్ జగన్. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు జగన్. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి, పాలనా వైఫల్యాలు క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది అన్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారు అని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి దాని చుట్టూ ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు అన్నారు వైఎస్ జగన్.